సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు యొక్క శిష్యుల్లో పాపం చేసి ప్రభుకు దూరమైన యోధా ఇస్కరియోతు గురించి మనం కొద్ది మాటలు ధ్యానించుకుందాం. యోధా ప్రభు యొక్క శిష్యుల్లో ప్రత్యేకింపబడిన వాడుగా మనకు దేవుని గ్రంథంలో కనిపిస్తుంటుంది. ప్రభు చేసే పరిచర్యలో అనేక కానుకలు ప్రభువుకు వచ్చేవి. ఆ కానుకలన్నీ తీసుకొని యోధా ఇస్కరియోతుకు అప్పగింపబడ్డవి. ఆయన సంచే, డబ్బుల సంచే యోధా ఇస్కరియోతు చేతిలో ఉన్నది. ప్రభువుకు తెలియదని, శిష్యులకు తెలియకుండా ఆ సంచిలోంచి డబ్బులు తీసుకొని రోజు ఆ సంచిలో డబ్బుల్ని దొంగలిస్తూ ఉండేవాడు యోధా ఇస్కరియోతు. ప్రభు వారికి దగ్గరకు ఉన్నాడు, కానీ ప్రభుతో వాళ్ళకి పని లేదు. తను ధనమే తనకు భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రభు కంటే డబ్బే గొప్ప అనుకున్నాడు యోధా ఇస్కరియోతు. అందుకని యోధా ఇస్కరియోతు ఒకసారి ఏం చేశాడంటే, ప్రభుని కొంతమంది వెతుకుతూ ప్రభుని చంపాలని ఆ యొక్క రోమా రాజ్యంలో వాళ్ళు పడే బాధను చూసి ప్రభుని పట్టించాలనే ఆలోచన కలిగి యోధా ఇస్కరియోతు ఏం చేశాడంటే, వాళ్ళతో ఒక డీల్ చేసుకున్నాడు. ఒక డీల్ మాట్లాడుకున్నాడు. ఇదిగో యేసుని పట్టిస్తాను, నాకు మీరు కొంచెం డబ్బులు నాకు కావాలి, మీరు నాకు 33 నాణ్యములు నాకు ఇవ్వగలిగితే నేను యేసుని మీకు ఎక్కడుంటాడో నేను మీకు అప్పగిస్తాను అని వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు యోధా ప్రభుని పట్టించాలనే ఆలోచన కలిగి ఉన్నాడంటే, ప్రభు అనేకసార్లు దేవాలయంలో బోధ చేస్తున్నప్పుడు అనేకసార్లు యోధా గమనిస్తున్నాడు. ప్రభుని ఆ యొక్క రోమా సైన్యం కొట్టి చంపాలని చూస్తున్నప్పుడు, రాళ్ళతో కానీ లేకపోతే కొండపై నుంచి తీసుకెళ్లి తోసేయాలని చూస్తున్నప్పుడు ప్రభు అనేక మార్లు తప్పించుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. అలాగే ఈరోజు ప్రభుని మనం వాళ్ళకి అప్పగిస్తే ప్రభు వాళ్ళ చేతిలోంచి తప్పించుకుంటాడు, ఈ డబ్బులు నాకు దక్కుతాయి అనే ఒక ఆలోచన కలిగి ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గెస్సమనే తోటలో ప్రభుని పట్టించాడు. అయితే చూడండి దేవుని ప్రజలారా, లోకంలో ధనం శాశ్వతం కాదు, నశించిపోతాయి, గతించిపోతాయి. అది గుర్తి ఎరగక ప్రభువుని పట్టించాడు. అయితే ప్రభు తను అనుకున్న రీతిలో తప్పించుకోలేదు. కానీ ఆ రోజు వాళ్ళకి ఎదురెళ్ళి, మీరు ఎవరిని ఎదుగుతున్నారు, అది నేనే అని వాళ్ళకి లొంగిపోయాడు. తను తన ప్రజల కొరకు, అనగా మన కొరకు ప్రాణం పెట్టడానికి వాళ్ళ ఎద్దుకు వెళ్ళి వాళ్ళతో మరణానికి, చనిపోవడానికి సిద్ధపడిన వాడు మన ప్రభు. చూడండి దేవుని బిడ్డలారా, యోధా ఇస్కరియోతు అనుకున్నట్లు ప్రభు తప్పించుకోలేదు. ప్రభు ఏం చేశాడంటే లొంగిపోయాడు. యోధా ఇస్కరియోతు పట్టించి వెళ్ళిపోయాడు. అయితే ప్రభు వాళ్ళకి లొంగిపోయాడు. మానవ కోటిని రక్షించేదానికి ప్రభు దగ్గరయ్యాడు సిలువుకి. అది తెలుసుకున్న యోధా ఇస్కరియోతు ఏం చేశాడంటే, ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి ఆ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్న శాస్త్రులు, పెద్దలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఒక నిరపరాధిని పట్టించాను, ఇదిగో మీ డబ్బులు మీకు, నా కొద్ది డబ్బులు నా ప్రభు కావాలని కోరుకున్నాడు. అయితే అతను అడిగే లోపలే ప్రభుని ఉదయం 9 గంటలకల్లా సిలువుకు అప్పగించున్నాడు. ప్రభు సిలువలో వేలాడుచున్నాడు. అది తెలుసుకున్న యోధా ఇస్కరియోతు ఏం చేశాడంటే,
ఈ డబ్బులు నాకు వద్దని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నారంటే, అయితే మాకెందుకు, నువ్వు డీల్ మాట్లాడుకుంది, నువ్వు డబ్బులు ఇచ్చేసాము, అతను ఏమైనా మాకెందుకు అని చెప్పి తను తప్పించుకున్నారు వాళ్ళైతే. కానీ ఇతను మాత్రం హృదయం పగిలిపోయింది. నా ప్రభువు అనేక మార్లు తప్పించుకున్నాడే, నా రక్షకుడు నా దేవుడు తప్పించుకున్నాడే, ఈసారి కూడా తప్పించుకుంటారు అనుకున్నాను, కానీ ఎందుకు ఇలా జరిగిందని తనలో తాను కుంగిపోయి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రభువును పోగొట్టుకున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న ధనాశను విడిచిపెట్టేయాలి. దేవుడు సమస్య ఎరిగిన వాడు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులని చెప్పాడు కదా ప్రభుతో యోధా ఇస్కరియోతు తిరుగుతున్నాడు. ప్రభు మనసుని ఎరగలేదు. ఈరోజు నువ్వు నేను ఎలాగున్నామో మనం పరీక్షించుకునే సమయం కావస్తుంది. మనం యోధా ఇస్కరియోతులాగా ఊరికి ఆదివారం వచ్చి వెళ్ళిపోయేవారమై ఉన్నామా, లేకపోతే నిజంగా ప్రభువుని ప్రేమిస్తూ ఆయన మార్గంలో నడిచేవారమై ఉన్నామో మనంతటా మనం ఆలోచన చేసుకొని ప్రభు మార్గంలో నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు యొక్క శిష్యుల్లో పాపం చేసి ప్రభుకు దూరమైన యోధా ఇస్కరియోతు గురించి మనం కొద్ది మాటలు ధ్యానించుకుందాం. యోధా ప్రభు యొక్క శిష్యుల్లో ప్రత్యేకింపబడిన వాడిగా మనకు దేవుని గ్రంథంలో కనిపిస్తుంటుంది. ప్రభు చేసే పరిచర్యలో అనేక కానుకలు ప్రభువుకు వచ్చేవి. ఆ కానుకలన్నీ తీసుకొని యోధా ఇస్కరియోతుకు అప్పగింపబడ్డవి. ఆయన డబ్బుల సంచే యోధా ఇస్కరియోతు చేతిలో ఉన్నది. ప్రభువుకు తెలియదని, శిష్యులకు తెలియకుండా ఆ సంచిలోంచి డబ్బులు తీసుకొని రోజు ఆ సంచిలో డబ్బుల్ని దొంగలిస్తూ ఉండేవాడు యోధా ఇస్కరియోతు. ప్రభు వారికి దగ్గరకు ఉన్నాడు, కానీ ప్రభుతో వాళ్ళకి పని లేదు. తను ధనమే తనకు భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రభువు కంటే డబ్బే గొప్ప అనుకున్నాడు యోధా ఇస్కరియోతు. అందుకని యోధా ఇస్కరియోతు ఒకసారి ఏం చేశాడంటే, ప్రభువుని కొంతమంది వెతుకుతూ ప్రభువుని చంపాలని ఆ యొక్క రోమారాజ్యంలో వాళ్ళు పడే బాధను చూసి ప్రభువును పట్టించాలనే ఆలోచన కలిగి యోధా ఇస్కరియోతు ఏం చేశాడంటే వాళ్ళతో ఒక డీల్ చేసుకున్నాడు. ఒక డీల్ మాట్లాడుకున్నాడు. ఇదిగో యేసుని పట్టిస్తాను, నాకు మీరు కొంచెం డబ్బులు నాకు కావాలి, మీరు నాకు 33 నాణ్యములు నాకు ఇవ్వగలిగితే నేను యేసుని మీకు ఎక్కడుంటాడో నేను మీకు అప్పగిస్తాను అని వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు యోధా ప్రభుని పట్టించాలనే ఆలోచన కలిగి ఉన్నాడంటే, ప్రభు అనేక సార్లు దేవాలయంలో బోధ చేస్తున్నప్పుడు అనేక సార్లు యోధా గమనిస్తున్నాడు. ప్రభువుని ఆ యొక్క రోమ సైన్యం కొట్టి చంపాలని చూస్తున్నప్పుడు, రాళ్ళతో కానీ లేకపోతే కొండపై నుంచి తీసుకెళ్లి తోసేయాలని చూస్తున్నప్పుడు ప్రభు అనేక మార్లు తప్పించుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. అలాగే ఈరోజు ప్రభుని మనం వాళ్ళకి అప్పగిస్తే ప్రభు వాళ్ళ చేతిలోంచి తప్పించుకుంటాడు. ఈ డబ్బులు నాకు దక్కుతాయి అనే ఒక ఆలోచన కలిగి ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గెస్సమనే తోటలో ప్రభుని పట్టించాడు. అయితే చూడండి దేవుని ప్రజలారా, లోకంలో ధనము శాశ్వతం కాదు, నశించిపోతాయి, గతించిపోతాయి. అది గుర్తి ఎరగక ప్రభువుని పట్టించాడు. అయితే ప్రభు తను అనుకున్న రీతిలో తప్పించుకోలేదు. కానీ ఆ రోజు వాళ్ళకి ఎదురెళ్ళి, మీరు ఎవరిని ఎదుగుతున్నారు, అది నేనే,
అని వాళ్ళకి లొంగిపోయాడు. తాను తన ప్రజల కొరకు అనగా మన కొరకు ప్రాణం పెట్టడానికి వాళ్ళ యొద్దకు వెళ్ళి వాళ్ళతో మరణానికి చనిపోవడానికి సిద్ధపడిన వాడు మన ప్రభు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోధ ఇస్కరియోతు అనుకున్నట్లు ప్రభు తప్పించుకోలేదు. ప్రభు ఏం చేశాడంటే లొంగిపోయాడు. యోధ ఇస్కరియోతు పట్టించి వెళ్ళిపోయాడు. అయితే ప్రభు వాళ్ళకి లొంగిపోయాడు. మానవ కోటిని రక్షించేదానికి ప్రభు దగ్గరయ్యాడు సిలువకి. అది తెలుసుకున్న యోధ ఇస్కరియోతు ఏం చేశాడంటే ఎవరి దగ్గరైతే డబ్బులు తీసుకున్నాడో వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి ఆ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్న శాస్త్రులు పెద్దలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఒక నిరపరాధిని పట్టించాను, ఇదిగో మీ డబ్బులు మీకు, నా కొద్ది డబ్బులు నా ప్రభు కావాలని కోరుకున్నాడు. అయితే అతను అడిగే లోపలే ప్రభుని ఉదయం 9 గంటలకల్లా సిలువకు అప్పగించున్నాడు. ప్రభు సిలువలో వేలాడుచున్నాడు. అది తెలుసుకున్న యోధ ఇస్కరియోతు ఏం చేశాడంటే ఈ డబ్బులు నాకు వద్దని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నారంటే అయితే మాకెందుకు, నువ్వు డీల్ మాట్లాడుకుంది, నువ్వు డబ్బులు ఇచ్చేసాము, అతను ఏమైనా మాకెందుకు అని చెప్పి తను తప్పించుకున్నారు వాళ్ళైతే. కానీ ఇతను మాత్రం హృదయం పగిలిపోయింది. నా ప్రభువు అనేక మార్లు తప్పించుకున్నాడే, నా రక్షకుడు నా దేవుడు తప్పించుకున్నాడే, ఈసారి కూడా తప్పించుకుంటారా అనుకున్నాను, కానీ ఎందుకు ఇలా జరిగిందని తనలో తాను కుంగిపోయి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రభువును పోగొట్టుకున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న ధనాశను విడిచిపెట్టేయాలి. దేవుడు సమస్య ఎరిగిన వాడు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులని చెప్పాడు కదా ప్రభుతో యోధ ఇస్కరియోతు తిరుగుతున్నాడు. ప్రభు మనసును ఎరగలేదు. ఈరోజు నువ్వు నేను ఎలాగున్నామో మనం పరీక్షించుకునే సమయం కావస్తుంది. మనం యోధ ఇస్కరియోతులాగా ఊరికి ఆదివారం వచ్చి వెళ్ళిపోయేవారమై ఉన్నామా, లేకపోతే నిజంగా ప్రభువుని ప్రేమిస్తూ ఆయన మార్గంలో నడిచేవారమై ఉన్నామో మనంతటా మనం ఆలోచన చేసుకొని ప్రభు మార్గంలో నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.